ప్రపంచంలో ఎంతో మంది ఒక పూట తిండి కోసం ఎదురు చూస్తున్నారు. అదే సమయంలో మరెంతో మంది కన్న ప్రేమను కోల్పోయి తల్లడిల్లుతున్నారు. మదర్ తెరెస్సా రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలై దాదాపు 2 ఏళ్లు. ఇరువైపులా ఎంతో మంది మరణించారు. రష్యా దాడులు తట్టుకోలేక ఉక్రెయిన్ నుంచి లక్షలాది మంది వలసపోయారు. అటు పాలస్తీనాలో ఇజ్రాయెల్ దాడులతోనూ లక్షలాది జీవితాలు అతలాకుతలమయ్యాయి. అంతా యుద్ధ నష్టం గురించి, ఆర్థిక సంక్షోభం గురించి మాట్లాడుకుంటుంటే అభం శుభం ఎరుగని ఎందరో చిన్నారులు యుద్ధం మిగిల్చిన అనాథలుగా భవిష్యత్తు ఏమిటో తెలియని దుస్థితిలో పడిపోయారు. జనవరి 6న ప్రపంచ యుద్ధ సంక్షుభిత అనాథ పిల్లల దినోత్సవం నేపథ్యంలో ఈ అంశంపై ప్రత్యేక కథనం. నేను ఎందుకిలా అయ్యానో తెలీదు. ఈ చిత్రంలోని అమ్మాయి పేరు మసికా, వయసు 12 ఏళ్లు. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో జరుగుతున్న అంతర్యుద్ధంలో తిరుగుబాటుదారులు ఆమె కళ్ళ ముందే తల్లిదండ్రులను కాల్చి చంపేశారు. ఎవరూ దిక్కులేక తన స్నేహితురాలి తల్లితో కలిసి జీవిస్తోంది. నాటి ఘటనను తలుచుకొని కుమిలిపోతూ తినేందుకు తిండి, సరైన రక్షణ లేని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. అసలు వాళ్ళెవరో, ఎందుకోసం ఇలా చేస్తున్నారో, మా అమ్మా నాన్నను ఎందుకు చంపేశారో, నేను ఎందుకిలా బతకాల్సి వస్తోందో నాకు తెలియదు అంటూ మసిక ఆవేదన వ్యక్తం చేస్తోంది. అమ్మా నాన్నను కోల్పోయి ఈ చిన్నారి పేరు కరీనా, వయసు 7 ఏళ్లు. ఉక్రెయిన్లోని చెర్నిగివ్ ప్రాంతంలోని ఓ గ్రామం. రష్యా యుద్ధం మొదలుపెట్టాక తమ ఊరిని విడిచిపోతున్న సమయంలో జరిగిన బాంబు దాడిలో కరీనా తల్లిదండ్రులు చనిపోయారు. ఇప్పుడు ఉక్రెయిన్లోని కీవ్ నగరంలో తమ బంధువుల ఇంట్లో ఉంటోంది. తల్లిదండ్రులను గుర్తు చేసుకుంటూ బాంబు దాడిలో అయిన గాయాలతో బాధపడుతూ గడుపుతోంది. ప్రపంచ యుద్ధాలతో ముమ్మరమై 2 ప్రపంచ యుద్ధాలు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అనాథ చిన్నారులను మిగిల్చాయి. అధికారిక అంచనాల ప్రకారమే అప్పట్లో పోలాండ్లో 3 లక్షలు, యుగోస్లేవియాలో 2 లక్షల మంది పిల్లలు అనాథలయ్యారు. యూనిసెఫ్, ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ పిల్లల అత్యవసర నిధి గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సంక్షుభిత ప్రాంతాల్లో 25 కోట్ల మందికి పైగా చిన్నారులు కనీస అవసరాలైన ఆహారం, మంచినీరు, నిలువ నీడ లేక అవస్థపడుతున్నారు. ఇందులో సుమారు 14 కోట్ల మంది తండ్రిని గాని తల్లిదండ్రులు ఇద్దరిని గాని కోల్పోయి అనాథలుగా బతికీడుస్తున్నారు. అనాథలుగా మారిన వారిలో సుమారు 6 కోట్ల మంది ఆసియా దేశాల్లో, 5 కోట్లకు పైగా ఆఫ్రికా, మరో 1.5 కోటి మందికి పైగా లాటిన్ అమెరికా, కరీబియన్ ప్రాంత దేశాల్లో ఉన్నారు. యుద్ధాలు, తిరుగుబాట్లతో అట్టుడుకుతున్న మధ్య ప్రాచ్యం ఆసియా, దక్షిణ అమెరికా దేశాల్లో, ముఖ్యంగా సిరియా, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాల్లో, ఆఫ్రికా ఖండంలోని సుడాన్, కాంగో, యుగాండా, సొమాలియా వంటి దేశాల్లో అనాథ పిల్లల సమస్య పెరుగుతోంది. ఇలాంటి చోట్ల చాలామంది చిన్నారులు తిరుగుబాటు దళాల్లో సైనికులుగా తుపాకులు చేతపట్టాల్సి వస్తోంది. సుడాన్లో అయితే ప్రతి 100 మంది చిన్నారుల్లో 10 మంది అనాథాశ్రమాల్లో, వీధుల్లో బతుకు వెల్లదీస్తున్నారు. ఇటీవల ఇజ్రాయెల్పై పాలస్తీనాకు చెందిన హమాస్ దాడికి ప్రతిగా గాజా స్ట్రిప్పై ఇజ్రాయెల్ విరుచుకుపట్టడంతో వేల మంది మరణించారు. లక్షలాది మంది వలసపోయారు. ఈ యుద్ధంలో పెద్ద సంఖ్యలో చిన్నారులు అనాథలయ్యారు. ఏనాటి యుద్ధమైనా పిల్లలు సమిధులే. ఏ పిల్లలకైనా తల్లిదండ్రులే అన్నీ. చదువు కోసమో ఉద్యోగం కోసమో దూరంగా ఉంటున్నా తల్లడిల్లేది వారి గురించే. అమ్మ ఒడికి, నాన్న చెంతకు చేరితేనే సాంత్వన. అలాంటి చిన్న వయసులోనే తండ్రిని కోల్పోతే, కొన్నిసార్లు తల్లిదండ్రులు ఇద్దరిని కోల్పోతే ఆ బాధ వర్ణాతీతం. అలాంటిది అస్తిత్వం కోసమో, అన్నం కోసమో, ఆక్రమణ కోసమో మానవ నాగరికత మొదలైన నాటి నుంచి జరుగుతున్న యుద్ధాల్లో ఎందరో పిల్లలు అనాథలుగా మారుతున్నారు. తమ వారంటూ ఉన్న బంధువుల మధ్య పెరుగుతున్న వారు కొందరు, ఏ తోడు లేకుండా కునారిల్లిపోతున్న వారు మరికొందరు. సరైన దారిలో పడ్డవారు మంచి జీవితం గడపగలిగితే, దారి తప్పిన వారి బతుకులు ఆగమైపోతున్నాయి. ఉక్రెయిన్లో 2 ఏళ్లుగా పిల్లల గోస. రష్యా, ఉక్రెయిన్ ఒకప్పుడు ఒకే సోవియట్ యూనియన్లో భాగం. అందుకే ఇరు దేశాల మధ్య రాకపోకలు, సంబంధ బాంధవ్యాలు సాధారణమే.
కానీ ఇరు దేశాల మధ్య పొరపొచ్చాలు యుద్ధంతో ఇరువైపులా ఉండిపోయిన మరో దేశపు కుటుంబాలు ఆగమైపోయాయి. మరణించిన వలస వెళ్లిన వారి పిల్లలు, సైనికులు, బలవంతంగా తల్లిదండ్రుల నుంచి విడదీసిన వారు, ఇలా ఎందరో చిన్నారులు అనాథలుగా మారారు. ఈ నేపథ్యంలోనే అమెరికాకు చెందిన కిడ్స్ సేవ్ అనే స్వచ్ఛంద సంస్థ తమ ప్రభుత్వానికి ఓ విజ్ఞప్తి చేసింది. ఉక్రెయిన్కు మిలిటరీ సాయమే కాదు, యుద్ధంతో అనాథలైన చిన్నారులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని కోరింది. బలవంతంగా క్యాంపులకు చిన్నారులు 2022 ఫిబ్రవరి చివరి నాటి నుంచి ఉక్రెయిన్లో అనాథ పిల్లల సంఖ్య 1,00,000 వరకు ఉండగా ఆ తర్వాత ఈ సంఖ్య మరింతగా పెరిగింది. కానీ సంక్షుభిత పరిస్థితుల్లో లెక్కలు తేల్చేదెలాగని వేల మంది చిన్నారులు క్యాంపుల్లో మగ్గుతున్నారని అమెరికాకు చెందిన కాన్ఫ్లిక్ట్ అబ్జర్వేటరీ సంస్థ గతంలోనే పేర్కొంది. మరోవైపు రష్యా తమ దేశంలోని సుమారు 14,000 ఉక్రెయిన్ కుటుంబాల పిల్లలను తల్లిదండ్రుల నుంచి బలవంతంగా విడదీసి క్యాంపులకు తరలించినట్లు ఆరోపణలు ఉన్నాయి. మొదటి ప్రపంచ యుద్ధంలో యూరోప్లో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన యూదు చిన్నారులు వీరు. వారికి కొత్త జీవితం అందించడం కోసం 1921లో అమెరికాలోని న్యూయార్క్కు తరలించినప్పుడు హార్బర్లో తీసిన ఫోటో ఇది. ఫ్రెంచ్ ఆర్గనైజేషన్ చొరవతో ప్రత్యేక రోజుగా ఫ్రాన్స్కు చెందిన SOS ఎన్ఫాన్స్ అండ్ డెట్రెసెస్ స్వచ్ఛంద సంస్థ చొరవతో యూనిసెఫ్ ఏటా జనవరి 6న వరల్డ్ డే ఆఫ్ వార్ ఆర్ఫన్స్ డేగా నిర్వహిస్తోంది. యుద్ధాలు, తిరుగుబాట్ల కారణంగా అనాథలుగా మారుతున్న చిన్నారులు, వారు శారీరకంగా, మానసికంగా తీవ్ర దుస్థితిని ఎదుర్కొంటున్న అంశంపై అవగాహన కల్పించటం, వారిని ఆదుకోవటం లక్ష్యంగా చర్యలు చేపట్టడమే దీని లక్ష్యం. అనాథలను ఆశ్రమాల్లో చేర్చడంతో పాటు చదువుకోవటానికి, సాధారణ జీవితం గడపడానికి తోడ్పడాలని స్వచ్ఛంద సంస్థలు విజ్ఞప్తి చేస్తున్నాయి. ఇప్పటి వరకు ప్రపంచ యుద్ధ, సంక్షుభిత, అనాథ పిల్లల దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి జనవరి 6వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. ఏఆర్ రెహమాన్ పేరుతో పేరుగాంచిన అల్లా రఖా రెహమాన్ భారతీయ సంగీత దర్శకుడు, స్వరకర్త, గాయకుడు, గీత రచయిత, నిర్మాత, సంగీతకారుడు, దాత. రెహమాన్ జన్మనామం AS దిలీప్ కుమార్. తండ్రి నుంచి సంగీత వారసత్వం పుచ్చుకున్న రెహమాన్ చిన్నతనంలో తండ్రి మరణంతో కుటుంబాన్ని పోషించడానికి పలువురు సంగీత దర్శకుల దగ్గర సహాయకుడిగా పనిచేశాడు. వాణిజ్య ప్రకటనలకు సంగీతం సమకూర్చాడు. తర్వాత మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన రోజా చిత్రానికి కూర్చిన సంగీతంతో మంచి పేరు వచ్చింది. మొదటి సినిమాతోనే ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ పురస్కారం దక్కింది. రెహమాన్ గీతాలు తూర్పు దేశాలకు చెందిన శాస్త్రీయ సంగీతాన్ని, ప్రపంచ సంగీతం, ఎలక్ట్రానిక్ సంగీతం, సాంప్రదాయ ఆర్కెస్ట్రా అరేంజ్మెంట్లను మేళవించే శైలికి పేరొందాయి. ఆయన పొందిన పురస్కారాల్లో 2 ఆస్కార్ అవార్డులు, 2 గ్రామీ పురస్కారాలు, 1 BAFTA పురస్కారం, 1 గోల్డెన్ గ్లోబ్ పురస్కారం, 4 జాతీయ చలనచిత్ర పురస్కారాలు, 15 ఫిల్మ్ఫేర్ పురస్కారాలు, 13 ఫిల్మ్ఫేర్ సౌత్ పురస్కారాలు ఉన్నాయి. ఏఆర్ రెహమాన్ 1967 జనవరి 6న తమిళనాడులో జన్మించారు. కపిల్ దేవ్ రామ్లాల్ నిఖంజ్ భారతదేశపు ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు. 1959 జనవరి 6న చండీగఢ్లో జన్మించిన కపిల్ దేవ్ భారత క్రికెట్ జట్టుకు ఎనలేని సేవలందించి దేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యున్నత ఆల్రౌండర్లలో ఒకడిగా పేరు సంపాదించాడు. 2002లో విజ్డెన్ పత్రికచే 20వ శతాబ్దపు మేటి భారతీయ క్రికెటర్గా గుర్తింపు పొందాడు. సారథ్యం వహించిన ఏకైక ప్రపంచ కప్లో భారత్ను విశ్వ విజేతగా తీర్చిదిద్దాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిష్క్రమించే నాటికి అత్యధిక టెస్ట్ వికెట్లు సాధించిన బౌలర్గా రికార్డు సృష్టించాడు.
1999 అక్టోబర్ నుంచి 2000 ఆగస్టు వరకు 10 మాసాల పాటు భారత జట్టుకు కోచ్గా వ్యవహరించాడు. కుడి చేతి పేస్ బౌలర్ అయిన కపిల్ దేవ్ తన క్రీడా జీవితంలో అత్యధిక భాగం తనే భారత జట్టు ప్రధాన బౌలర్గా చలామణి అయ్యాడు. 1980లో ఇన్ స్వింగ్ యార్కర్ బౌలింగ్ వేసి చివరి దశ బ్యాట్స్మెన్లను హడలెత్తించాడు. బ్యాట్స్మెన్ గాను పలు పర్యాయాలు జట్టుకు విజయాలు అందించాడు. జట్టు ఆపత్కాల దశలో ఉన్నప్పుడు బ్యాటింగ్లో విరుచుకుపడి ప్రత్యర్థులను సవాల్ చేసేవాడు. దీనికి ముఖ్య ఉదాహరణ 1983 ప్రపంచ కప్ పోటీల్లో జింబాబ్వేపై జరిగిన వన్డే పోటీగా చెప్పవచ్చు. దేశవాళీ పోటీల్లో హర్యానా క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించే ఇతడి ముద్దు పేరు హర్యానా హరికేన్. దిల్జిత్ దోసాంజ్ పంజాబీ, హిందీ సినిమాల్లో పనిచేసే భారతీయ గాయకుడు, నటుడు, చలనచిత్ర నిర్మాత. దోసాంజ్ 2020లో బిల్ బోర్డ్ ద్వారా సోషల్ 50 చార్ట్లోకి ప్రవేశించాడు. కెనడియన్ ఆల్బమ్ల చార్ట్, అధికారిక చార్ట్స్ కంపెనీ, న్యూజిలాండ్ హాట్ సింగిల్స్ ద్వారా యూకే ఆసియన్ చార్ట్తో సహా పలు సంగీత చార్ట్లలో అతని స్థానం పొందాడు. జాట్ అండ్ జూలియట్ 2, సజ్జన్ సింగ్ రంగూట్, హోన్స్లా రక్ సహా అతని సినిమాలు చరిత్రలో అత్యధిక వసూలు చేసిన పంజాబీ చిత్రాల్లో ఒకటి. జలంధర్లోని దోసాంజ్ కలాన్ నుంచి వచ్చిన దోసాంజ్ 2002లో తన వృత్తిని ప్రారంభించాడు. యోయో హనీ సింగ్తో కలిసి స్మైల్, చాక్లెట్ ఆల్బమ్లతో పంజాబీ సంగీతంలో గుర్తింపు పొందాడు. అతను 2010లో పంజాబీ చిత్రం మెల్ కరాడే రబ్బాలో అతిథి పాత్రలో నటించాడు. 2011లో పంజాబీ చిత్రం ది లయన్ ఆఫ్ పంజాబ్లో ప్రముఖ నటుడిగా అరంగేట్రం చేయటం ప్రారంభించాడు. దిల్జిత్ దోసాంజ్ జనవరి 6, 1984న జాట్ సిక్కు కుటుంబంలో పంజాబ్లోని జలంధర్ జిల్లా ఫిల్లౌర్ తహసిల్లోని దోసాంజ్ కలాన్ గ్రామంలో జన్మించాడు. దాదాపు 8 ఏళ్ల క్రితం అలా ఎలాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ముంబై భామ హెబా పటేల్. తొలి చిత్రంతోనే చక్కని గుర్తింపు తెచ్చుకోవటంతో ఈ డస్కీ బ్యూటీకి అవకాశాలు వెల్లువెత్తాయి. విశేషం ఏంటంటే సుకుమార్ లాంటి దర్శకుడు తాను నిర్మాతగా మారి కథ, స్క్రీన్ ప్లే అందిస్తూ తీసిన కుమారి 21Fలో నాయికగా హెబా పటేల్కు ఛాన్స్ ఇచ్చాడు. ఆ సినిమా సూపర్ హిట్ కావటంతో ఇక అమ్మడు వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం కలగలేదు. డౌన్ టు ఎర్త్ ఉండే హెబా పటేల్ ప్రొడ్యూసర్స్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. దాంతో ఈడో రకం ఆడో రకం, ఎక్కడికి పోతావు చిన్నవాడా, నాన్న, నేను, నా బాయ్ ఫ్రెండ్స్ వంటి విజయవంతమైన చిత్రాల్లో ఆమెకు చోటు దక్కింది. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. ఆ తర్వాత హెబ్బాకు వరుస పరాజయాలు ఎదురయ్యాయి. ఆమె నటించిన మిస్టర్, అందగాడు, ఏజెల్, 24 కిసెస్ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. అయినా హెబ్బాకు మాత్రం అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో హెబా పటేల్ తన రూట్ మార్చింది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్టుగా ఐటమ్ సాంగ్స్కు సై అంది. అలా రామ్ హీరోగా నటించిన రెడ్లో హెబ్బా ఐటమ్ సాంగ్ చేసింది. గతేడాది వచ్చిన శాసనసభలో స్పెషల్ సాంగ్ చేసింది. అదే సమయంలో హెబా పటేల్ నటించిన ఒరే బుజ్జిగా, ఓదెలా రైల్వే స్టేషన్ చిత్రాలు నటింకా గుర్తింపు తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా ఓటీటీలో విడుదలైన ఓదెలా రైల్వే స్టేషన్ మూవీ చూసిన వాళ్ళు ఆమె కత్తికి 2 వైపులా పదును అనే విషయాన్ని అంగీకరించారు. ఆ క్రమంలోనే లేడీ ఓరియంటెడ్ మూవీస్పై హెబ్బా దృష్టి పెట్టింది. వినాయక్ శిష్యుడు తెరకెక్కించిన గీతా చిత్రంలో నటించింది. ఆ మూవీ లాస్ట్ ఇయర్ విడుదలైంది. తెలిసిన వాళ్ళు సినిమాలోనూ హెబ్బాది కీ రోల్. ఇక బ్లాక్ అండ్ వైట్, అలా నిన్ను చేరి సినిమాల్లోనూ హెబా పటేల్ నాయికగా నటించింది. 1988 జనవరి 6వ తేదీతో 38వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న హెబా పటేల్ ఇంకెంతకాలం గ్లామర్ పాత్రలతో రాణిస్తుందో చూడాలి. బిండియా గోస్వామి ఒక భారతీయ మాజీ నటి. ఆమె 1970లు, 1980లో హిందీ చిత్రసీమలో ఆమె చేసిన పనికి ప్రసిద్ధి చెందింది. బిండియా గోస్వామి జనవరి 6, 1962న కమాన్, రాజస్థాన్లో జన్మించారు. హేమమాలిని తల్లి ద్వారా ఆమె యుక్త వయసులో ఉన్నప్పుడు ఒక పార్టీలో బిండియా కనుగొనబడింది. బిండియాకు హేమాతో పోలికలు ఉన్నాయని భావించి ఆమెను సినీ నిర్మాతలకు సిఫార్సు చేసింది. విజయ్ అరోరా సరసన నటించిన జీవన్ జ్యోతి బిండియా తొలి హిందీ చిత్రం.
ఆ చిత్రం పరాజయం పాలైనప్పటికీ దర్శకుడు బసు చటర్జీ యొక్క కట్టా మీటా ప్రేమ్ వివాహ్ చిత్రాలతో బిండియా ముందుకు సాగి విజయాన్ని అందుకుంది. ఆమె బిగ్గెస్ట్ హిట్ రిషికేష్ ముఖర్జీ యొక్క హాస్య చిత్రం గోల్మాల్ దాదా విజయం ఆమెను వినోద్ మెహ్రాతో అనేక చిత్రాలకు సంతకం చేసింది. ఆమె భారీ బడ్జెట్ చిత్రం షాన్లో శశి కపూర్ సరసన కూడా నటించింది.